హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Skin changes in elderly. Overall, there will be reduction in skin thickness. Skin thickness తో పాటు హైడ్రేషన్ తగ్గిపోతుంది, సెరమైడ్ కంటెంట్ తగ్గిపోతుంది. సెరమైడ్స్ తగ్గడం వల్ల బేరియర్ ఫంక్షన్ డిస్రప్షన్ వచ్చి ఇట్ విల్ లీడ్ టు డ్రై స్కిన్. అదే హైడ్రేషన్ తగ్గిపోవడం వల్ల, హైడ్రేషన్ ఎందుకు తగ్గుతుంది అంటే అక్వాపోరిన్స్ తగ్గడం వల్ల ప్లస్ న్యాచురల్ మాయిశ్చరైజర్స్ కూడా తగ్గిపోవడం వల్ల హైడ్రేషన్ ఆఫ్ ద స్కిన్ తగ్గిపోతుంది. సో స్కిన్ డ్రైగా, రింకిల్స్ వచ్చేస్తాయి. స్కిన్ పీహెచ్ మాత్రం ఎక్కువ అవుతుంది. సీబం తగ్గుతుంది కానీ సెబేషియస్ గ్లాండ్స్ వచ్చి ఎన్లార్జ్ అవుతాయి. స్వెట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. స్వెట్ గ్లాండ్స్ రెండు, అపోక్రైన్, ఎక్రైన్ రెండు కూడా సైజ్ తగ్గిపోతుంది, నెంబర్ కూడా తగ్గిపోతుంది. థర్మోసెన్సరీ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఎందుకు? థర్మోసెన్సరీ రిసెప్టార్స్ తగ్గొచ్చు, నర్వ్ కండక్షన్ వెలాసిటీ తగ్గొచ్చు. వీటన్నిటి వల్ల హీట్కి రెస్పాన్స్ తగ్గుతుంది, కోల్డ్కి రెస్పాన్స్ కూడా తగ్గుతుంది. సో ఓల్డ్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ టు హీట్ స్ట్రెస్, హీట్ ఇంటాలరెన్స్, హీట్ స్ట్రోక్. స్కిన్లో స్ట్రెప్టోకోక్కై వచ్చేసి మోర్ ప్రామినెంట్గా ఉంటుంది ఓల్డ్ ఏజ్లో. హెయిర్, టర్మినల్ హెయిర్ కాస్త వేర్లెస్ హెయిర్గా, సైజ్ చాలా చిన్నగా అయిపోయి తగ్గిపోయి కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతుంది అట్ ద ఎండ్. హెయిర్ వచ్చి గ్రే కలర్లోకి మారిపోతుంది. ఎందుకు? మెలనోసైట్స్, మెలనిన్ పిగ్మెంట్ కంటెంట్ హెయిర్లో తగ్గిపోవడం వల్ల. నెయిల్ గ్రోత్ రేట్ పడిపోతుంది. లిపిడ్ కంటెంట్, వాటర్ కంటెంట్, కాల్షియం అండ్ ఐరన్ తగ్గుతుంది కానీ మెగ్నీషియం ఒక్కటి పెరుగుతుంది. వీటి వల్ల నెయిల్ కాస్త సాఫ్ట్గా, ఫ్రెజైల్గా అయిపోయి ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. ల్యూన్యులా మాయమైపోద్ది, లాస్ ఆఫ్ ల్యూన్యులా. డబుల్ కర్వేచర్ కూడా పోతుంది. డబుల్ కర్వేచర్ బోత్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్ఫర్ కర్వేచర్ తగ్గుతుంది. ఫైనల్గా దానివల్ల ఏమవుతుంది? ఫ్లాట్ నెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్లేటో నైకియా. స్పూన్ షేప్డ్ నెయిల్స్ కాల్డ్ కోయిలోనైకియా. కోయిలోనైకియా ఇంకా ఎక్కడ చూస్తాం? క్రానిక్ అనీమియా కేసెస్లో. ఫింగర్ నెయిల్స్ వచ్చేసి సాఫ్ట్, ఫ్రైయబుల్ విత్ లాంగిట్యూడినల్ ఫిషరింగ్ అండ్ షోస్ ఓనైకోస్చీజియా, అంటే స్ప్లిట్టింగ్ అట్ ద ఫ్రీ ఎడ్జెస్ ఆఫ్ ది నెయిల్స్. టో నెయిల్స్ వచ్చి ఓనైకాక్సిస్ మీన్స్ థిక్కనింగ్ ఆఫ్ నెయిల్స్ అండ్ ఓనైకోగ్రైఫోసిస్ అంటే హైపర్ట్రోఫీడ్, డిస్ఆర్గనైజ్డ్ టో నెయిల్ లైక్ ర్యామ్స్ హార్న్స్. నెక్స్ట్, ఫిజియలాజికల్ స్కిన్ చేంజెస్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఇడియోపతిక్ గట్టెట్ హైపోమెలనోసిస్, సెనైల్ పర్ప్యూరా, సెనైల్ ఫ్రెకిల్స్, సెబేషియస్ హైపర్ప్లేషియా ఆల్రెడీ చెప్పాను. సీబం తగ్గుతుంది కానీ సెబేషియస్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. సెబోరిక్ కెరటోసిస్, డర్మెటోపోరోసిస్. డర్మెటోపోరోసిస్ అంటే స్కిన్ ఫ్రెజైల్గా అయిపోద్ది బికాస్ ఆఫ్ క్రానిక్ డ్యామేజ్ టు స్కిన్ ఇంటెగ్రిటీ. ఇమ్యూనిటీ వచ్చి గ్రాడ్యువల్గా డెటోరేట్ అయిపోద్ది విత్ ఏజ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇమ్యూనోసెనిసెన్స్. Old age is marked by increased susceptibility to cutaneous infections and malignancies వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ రీయాక్టివేషన్ ఆఫ్ హర్పిస్ జాస్టర్. మెనోపాస్ అవ్వంగానే ఈస్ట్రోజన్ విల్ డ్రాస్టికల్లీ రెడ్యూస్. ఈస్ట్రోజన్ వచ్చి స్కిన్ హైడ్రేషన్కి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది తగ్గిపోగానే ఇట్ విల్ లీడ్ టు డ్రై స్కిన్. యాక్సిలరీ హెయిర్, ప్యూబిక్ హెయిర్, స్కాల్ప్ హెయిర్ విల్ బి రెడ్యూస్డ్. రిడక్షన్ ఇన్ స్కాల్ప్ హెయిర్ ఈస్ సెనైల్ అల్లోపీషియా. డర్మల్ థిక్నెస్, ఇలాస్టిసిటీ కూడా తగ్గిపోతుంది ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల. ఛానల్ పేరు గుర్తుందిగా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హస్తల విస్తా. దస్విధాన్య.